వీఆర్ నాట్ అగెన్స్ట్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివినా. నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ స్టూడెంట్ కాదు, బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులలో నా పేర్లు ఉన్నాయి. మేము కూడా బాధే బతుకున్నాం. ఇంకోటి చెప్తాను, నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇంపోర్టెడ్ కార్లో తిరగల పాపం, ఎప్పుడు ఇండియన్ కార్లో తిరుగుతాను. ఈ రోజు కూడా ఫార్చ్యూనర్. నువ్వు ఏమి తెప్పించుకోవాలన్న తెచ్చుకునే శక్తి నీకుంది. ఈడు సూమోలో తిరుగుతున్నాడు. ఏమేమి ఉన్నాయి? ఆడి, మర్సిడీస్ బెంజ్, డిఫెండర్, రేంజ్ రోవర్. ఎక్కడి నుంచి వచ్చినాయి? అందరినీ పిప్పి చేసినాడు ఊర్లో, తాడిపత్రిలో. ఆయన ఇల్లు అంటాను, ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను. ఆయన సొంత ఇల్లు అదే, ఆయన సొంత ఇల్లు అదే. మున్సిపాలిటీలో 3 సెంట్లు ఆక్రమించినాడు. కోర్టులో ఉంది, ఇచ్చినారు. ఎవరు? మొత్తం ఇచ్చినారు. ఇదే కోమటిగుంట్ల ఆయన భూమి, సోలార్కి ఇచ్చింది. ఇదే సింగనమల ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేసింది మీరు పవర్లో ఉన్నప్పుడు. ఇది రికార్డు చూస్తే ఏందనుకుంటాను, ఆడపిల్లల మీద, నాకు ఆడపిల్లల మీదనా, ఆడపిల్లల మీద కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, జైలు పోయినారు, మొగ్గినారు. నేను బస్సులు దొంగవి, ఇండియాలో మొత్తం అమ్మినారు. ఏమైంది? రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు పోయినారు, మాట్లాడుతుంటే బండి సరౌండ్ చేయమంటారు. మా నాన్న 43లోనే బస్సు బొగ్గుల బస్సు ఉన్నారు. ఆ పర్మిట్ కూడా దొంగ వంటి. సరే జైలు పంపిస్తే పోయినారు, సంతోషపోయారు. నా కొడుకు పోయిచ్చినాడు. ఎందుకు పోయిచ్చినాడు? ఎన్ని రికార్డ్స్ అంటే, నా భార్య 12 కేసులు, నా కోడల మీద 3 కేసులు. మేము ఈ పొద్దు ఆయన్ని మా ఊర్లో రానిరు. నేను ఎందుకు గెలిచిన అనుకుంటాను, అదే వేరే వాడిని పెట్టిండి మున్సిపల్ గెలుతాను. పార్టీ చెడ్డ పొరుగు చేయవాడు. నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను. నీకు ప్రసన్న ఇంటికి పోయి పలకొడతానే 6 సార్లు అంటానవే. మా రికార్డు వాస్తవం చెప్పాలంటే, మా నాన్న నీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటరు, దెన్ ఇంటికి ఎంపీ. పెద్ద ఆయన మా పెద్ద ఆయన ఎప్పుడైనాడు? బ్రహ్మాందరి టైంలో అయినాడు. అంటే 6 సార్లు అయినాడంటే నేను బాధపడతానదే. 6 + 9 నా భార్యకు 15 ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు. ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి, నేను పులివెందుల భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను. అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కింద మీ వాళ్ళు ఉన్నారు, పైకి రాకపోతే నేను కుందు ½ గంట కూర్చొని వచ్చాను. మీ నాన్న మీ అమ్మని అడుకో. మా పెద్ద ఆయన ఎప్పుడు నన్ను పొగిడేవాడు. బాధతో చెప్తున్నా, మీ తాత కూడా బస్సు ఓనరే. రోజు నాకు ఆయనకు రగడ. అనంతపురం నుంచి పులివెందులకు వస్తాండే, ఆయన పార్లపల్లి నుంచి పులివెందులకు వస్తాండే. ఏట్లో హార్న్ కొడితే అప్పుడు పోయేది పెద్ద. ఇప్పుడు నుంచి కాదు ఉండేది. ఎవరు తెలియదు, మైకిల్ నాతో ఆడేవాడు. ఎవరు తెలియదు నాకు. నువ్వు అంత బాధపడుతున్నావే, మేమెంత బాధపడాలా? 6 సార్లు అంటున్నావు మా ప్రసన్నని. మొత్తం మా కుటుంబం 40 సార్లు. మేమెంత బాధపడాలా? వాడు ఇంట్లో చక్కగా వస్తాడా? వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరు ఏం చేయలేరు నన్ను. కోర్టు ఆర్డర్లు, లా అండ్ ఆర్డర్లు మాకు తెలుసు. ఇదే తేదీనాన్ని బస్సుల మీద కేసులు పెట్టారు. పోయినా ఏం కాదు. ఈ రోజు నేను తిప్పుకోవడంలే. ఇప్పుడెప్పుడే ఏదో 4-5 బస్సులు తిప్పుకుంటాను.
ఎంత డబ్బులు పోయినా నాకు తెలియదు. నేను డబ్బులు పోతే మళ్ళీ కింద నుంచి వస్తా, మళ్ళీ కింద కండక్టర్ క్లియర్ గా వస్తా. నేను కష్టం. దయచేసి రండి, మీరు ఎవరు వస్తారు రండి. ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వస్తే తెల్ల లైన్లు వేసి ట్యాంకులు నీళ్లు పంపించిన, చిరంజీవి వస్తే ఆ వద్దు మేము, ఎందుకంటే చాలా మంది వస్తారండి, అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టినా. మాకు తెలుసు రాజకీయం, చేయండి రాజకీయం, మేము వద్దంటే మేము జైలు పంపిస్తారు, ఏమనలేదు, మేము పోయి వచ్చినాము. తప్పు చేసినాము, ఒప్పు చేసినాము, అది మళ్ళీ వాడిని క్షమించమంటావా? చెప్పు, నువ్వు చెప్పు, వింటాలే. ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి. ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాదం దేవుడితో నేను ఏడుస్తే ఏబిఎన్ లో చూపిస్తే సమర్సింహారెడ్డి ఫోన్ చేసి నాకు ఏమంటారు తెలిస్తే, ఏరా మీ నాయన చచ్చిపోయినాడు అన్న. దయచేసి వాని విషయంలో నేను తగ్గను. ఏం చెప్తారు, ఊరేస్తారు, ఏంటిలే. అంతేగాని ఒక వేస్ట్ ఫెలో, ఒక అనామకుడు, చెట్లు కొట్టే సంస్కృతి, మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు, ఈ రోజు కూడా కేసులు ఉన్నాయి. ప్యాకెట్లో పోతాడు, ఇసుక పోతాడు. వాడిని పెట్టుకున్నావు ఆ పార్టీలో, పార్టీకి నష్టం. పార్టీ ఏమంటాడు, చెప్పా, ప్రతి మాటకు చెప్తా, అన్ని పంపిస్తాను మీకు, వాళ్ళకి పంపించి అన్ని మీ వాళ్ళకి. ఇదే వెంకట్రామరెడ్డి ఉన్నాడు, వాడు మాట్లాడతాడు. కానీ ఆయన ఇక్కడ ఉంది, సూర్యుని భార్య ఉంది. ఒక్క రోజు కూడా మున్సిపాలిటీలకు ఎప్పుడు చెప్తారే ఆడపై క్లీన్ చేసి రాంటారు అని చెప్తారు. నమస్కారం. ఎవరితోనే కంపేర్ చేయ, నేనేం వద్దన్నా. అలాంటి వ్యక్తి వద్దు. నాన్న ఎప్పుడు పొగిడేవాడు, కడప బేరుగా ఉండే, ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న, పోయి ఆడు చూసిరా పోనే. వెరీ సారీ, వెరీ సారీ. బానే బతికినాం, బానే ఉన్నాం, ఏ దాంట్లో లోటు లేదు, ఏమీ లేదు. ఇట్స్ నాట్, ఐ కాంట్, నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి. ఇంట్లోకి పోయి వాడు మాట్లాడతాడా, బుద్ధుండే నా కొడుకోడు. వాళ్ళ వాయిస్ చెప్పు మెట్టాను. దివాకర్ రెడ్డి కూడా చెప్పు మెట్ట, ఆయన బాగలేక ఎప్పుడు నుంచి ఉన్నాడు, 5 ఏళ్ళు రాలేదు, ఏజ్ కూడా ఇదిరా. ప్రసన్న అక్కకే జరిగింది, ఈ వద్దు ప్రసన్నకు జరిగిందని నువ్వు బాధపడతాను. పోలీస్ అంటావు, ఆ రోజు కూడా పోలీసు లేదు. ఇన్నే చెప్పండి, ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి. ఇవన్నీ నేను అప్పటి మన పంపించిన వెంకటరామ పంపించిన శైలజాన, ఇవన్నీ ఎఫ్ఐఆర్లే. వాని ఇండ్లు కరెక్ట్గా ఉందా, వాని ఇండ్లు ఖచ్చితంగా కొడతారు. రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు, వాని ఇండ్లు కాదు అది, మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు. లేదని చెప్పాను, వాడినే చెప్పమను. వెరీ సారీ జగన్, మా బాధ అర్థం చేసుకో. ఎవరన్నా రావద్దంటానన్నా, ఎందుకు రాకూడదు? ఎస్, వాడు ఏమంటాడు, ఎలక్షన్ అయిపోయిన 4 నెలలకు నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు, ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. రా, ఫ్రాక్షన్ చేయి. పొద్దు నువ్వులు సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చేటి మాకు రాలే, అవ్వద్దు, మాకు వచ్చినాయే. మీరు ఒక్కటే ఆర్డర్, ఏమొచ్చింది? అవును, లా అండ్ ఆర్డర్ అంటారు. నేను వాడు కొట్టుకుంటే లా అండ్ ఆర్డర్, నన్ను లోపలేస్తారు, వాడిని లోపలేస్తారు. మొత్తం మున్సిపాలిటీ సర్వనాశనం చేసినాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీ. ప్రతిదీ బాధేసింది. యుద్ధ నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటున్నావే, అదే ప్రసన్న అక్కకు జరిగిందే. కొండబూతులు తిప్పాడు ఆవిడ వచ్చి ఇంట్లోకి వచ్చే. మాకు తెలిసి ఎట్లా గౌరవించాలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. బాధాకరం, రైట్.